నమస్కారం. కొంతమంది న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఇప్పుడు నయా రాయ్‌పూర్‌ని పోలుస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతితోటి. అసలు ఏమైనా పోలికుంటుందండి? అసలు మీరు జర్నలిస్టులేనా? ఏ విధంగా పోల్చుతున్నారు? ఇక్కడ 5 కోట్ల మంది జనాభా, అక్కడ 3 కోట్ల మంది జనాభా. అక్కడ స్క్వేర్ మీటర్‌కి 220 మంది ప్రజానికం ఉంటారు. ఇక్కడ 308 మంది ప్రజానికం ఉంటారు. ఇక్కడ జీడిపి దాదాపు పర్ క్యాపిటా 2 లక్షల వరకు ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. అదే ఛత్తీస్గఢ్లో 1,52,000 ఉంది. జీడిపి వచ్చేసరికి మనం 8th పొజిషన్లో ఉన్నాము. ఛత్తీస్గఢ్ 18th పొజిషన్లో ఉంది. అక్షరాస్యత కూడా అది లాస్ట్ పొజిషన్లో ఉంది. పైగా హయ్యర్ ఎడ్యుకేషను అసలు అక్కడ ఉండనే ఉండదు. జీవన విధానం కూడా చాలా తక్కువ సామర్థ్యంతో ఉంటుందన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ప్రాంతానికి వేరే ప్రాంతం నుంచి, అసలు సౌత్ నుంచి అయితే అసలు ఎవరు రారనుకోండి, వేరే ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అక్కడ ఈ నయా రాయ్‌పూర్ ఏర్పడిన తర్వాత కూడా రాయ్‌పూర్ పక్కనే ఉంటుందన్నమాట. అక్కడ కొంత భూభాగాన్ని తీసుకొని కొంత డెవలప్ చేయాలని చూశారు. అక్కడ మొదటి నుంచి ఏం జరిగిందంటే సెక్రటేరియట్, కొన్ని ఆఫీసులు, కొంతమంది ప్రైవేటు రంగ సంస్థలు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళాయి. కానీ అక్కడ ఏంటంటే మార్నింగ్ అంతా వర్క్ చేసుకొని సాయంత్రానికి తిరిగి సాయంత్రానికి అంతా నిర్మానుష్యంగా అయిపోతుంది అనమాట. ఇలాంటి పరిస్థితిని మొదటి నుంచి అక్కడ అలవాట్లో ఉంది. కానీ అమరావతి నిర్మాణం అలా జరగట్లేదే, ఆ మాత్రం మీకు తెలియట్లేదా? దానికి దీనికి ఎలా పోలుస్తారు? తర్వాత అక్కడ వాళ్ళకి ఉద్యోగ కల్పనకి అక్కడ ఉండేవాళ్ళే చాలామంది, ఎడ్యుకేషన్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఉద్యోగాలు చాలా తక్కువగా ఉంటాయి. ఒక స్టీల్ ఫ్యాక్టరీ తప్పితే అక్కడ ఎటువంటి ఇది లేదు. అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఎక్కువగా దాదాపుగా భూభాగంలో 40% భూభాగము ఖాళీగా అటవీ ప్రాంతం అన్నమాట. మనకి అటవీ ప్రాంతము 22% ఉంది. దేంట్లో పోలికుంది దాన్ని రాజధాని పోలుస్తారు? ఇంకొక విషయం, మొట్టమొదటిగా విభజన జరిగింది అదే. కాకపోతే అక్కడ కొత్త విధానంలో ఆ ప్రాంతాన్ని నయా రాయ్‌పూర్ చేయడం జరిగింది. మనవాళ్ళు కూడా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ ప్రతినిధులతోటి ఆ ప్రాంతాన్ని సందర్శించి వచ్చారు. అక్కడ ఉండేటువంటి మంచిని తీసుకున్నారు. అక్కడ రోడ్ల విధానం ఉందనుకోండి, ఇప్పుడు మన అమరావతిలో లాగానే స్ట్రైట్ రోడ్స్ ఉంటాయి. అక్కడ సెక్టార్స్గా విభజించి ఉంటాయి. దానికి కమర్షియల్ విభాగాలు, రెసిడెన్షియల్ విభాగాలు, అంతా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఈ విధంగా ఉంటాయి. ఇలాంటి వాటిని కూడా మనం ఇక్కడ డెవలప్ చేసుకున్నాము. కాకపోతే అక్కడ ఏంటంటే సాయంత్రానికి ఇంటికి వచ్చే విధానం అట్లానే తయారవుతుంది. కానీ ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, సెక్రటేరియట్ ఉందనుకోండి, సెక్రటేరియట్కి వాకబుల్ డిస్టెన్స్లో, అక్కడ సెక్రటేరియట్లో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ యొక్క ఆ విభాగాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క అపార్ట్మెంట్స్ కానీ, వాళ్ళ యొక్క విల్లాస్ కానీ వాటికి దగ్గరలో ఏర్పాటు చేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ, అలాగనే ఎమ్మెల్యేస్, ఎంపీస్, తర్వాత మంత్రుల క్వార్టర్స్ కానీ ఈ విధంగా వాటికి దగ్గరలో ఏర్పాటు చేశారన్నమాట. పనిలో కూడా వాళ్ళు త్వరగా గంటలు ట్రాఫిక్లో చిక్కుకోకుండా వాళ్ళ యొక్క ఆఫీసులకు వెళ్ళే విధానాన్ని సవరించి, ఇలాంటి వాటిలో ఎక్కడైతే అక్కడ డీమెరిట్స్ ఉన్నాయో వాటన్నిటిని నూతన పద్ధతిలో చేసి ఇక్కడ కొత్తదనాన్ని తీసుకొస్తే ఏ విధంగా అయినా దాన్ని నెగిటివ్గా చూపించాలనేది చేస్తున్నారు తప్పితే ప్రజలకు పాజిటివ్ మోడ్లోకి తీసుకెళ్ళి దీనివల్ల ఈ విధంగా మంచి జరుగుతుంది, ఈ విధంగా మంచి జరుగుతుంది అని ఒక్కసారి ఆలోచన ఎందుకు చేయరు? దూరాలోచన ఎందుకు చేయరు? దూరదృష్టితో ఎందుకు ఆలోచించరు? ఈ మధ్యకాలంలో నాకు ఒక విషయం తెలిసింది. మనకి హైదరాబాద్లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొన్ని వేల ఎకరాలు తీసి ఎయిర్పోర్ట్ ప్రారంభించారు. అంత పెద్ద ఈ ఎయిర్పోర్ట్కి ఇంత ఎందుకు అనుకున్నారంట. దీంతో ప్యారలల్గా బెంగళూరులో కూడా విమానాశ్రయాన్ని ఏర్పాటు చేశారు. కానీ చాలా తక్కువ స్పేస్ తోటి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఎక్స్పాన్షన్కి వేరే చోటుకి వెళ్ళాలనుకుంటున్నారంట. అది దూరదృష్టి అంటే. ఇవాళ ఇక్కడ హైదరాబాద్లో ఎంత ఎక్స్పాన్షన్ అయినా చేసుకోవచ్చు. దాన్ని ఆలోచించాలి. కానీ ఇవాటికి మనం తిన్నామా పనుకున్నామా అనే కార్యక్రమాన్ని మానేసి మీరు ప్రజలకు కూడా జర్నలిస్టులుగా ఉన్నవాళ్ళు మంచిగా పాజిటివ్గా దాని యొక్క పాజిటివ్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు చెప్పండి. లేకపోతే
మిమ్మల్ని కూడా అసహించుకునే రాజకీయ నాయకుల్లాగా అసహించుకునే పరిస్థితికి తీసుకెళ్ళకోకుండా ఉంటారని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.